పిఠాపురంలో మెగా బ్రదర్ నాగబాబు స్పీడ్ పెంచేశారా? ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించగానే పిఠాపురంపై ఫోకస్ పెంచేశారా? తన 2 రోజుల పిఠాపురం పర్యటనలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో బిజీ అయ్యారా? అయితే ఉన్న పలంగా మెగా బ్రదర్ పిఠాపురంలో దూకుడు పెంచడం వెనుకున్న కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరనే నాగబాబు పిఠాపురం టూర్ పెట్టుకున్నారా, లేక ఇంకా ఏదైనా రాజకీయ కారణం ఉందా? కాకినాడ జిల్లా పిఠాపురంలో పాలిటిక్స్ హీటెక్కాయి. మెగా బ్రదర్ నాగబాబు వర్సెస్ ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. పిఠాపురంలో 2 రోజుల పర్యటన పెట్టుకున్న మెగా బ్రదర్ నాగబాబు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి అదే పిఠాపురం వెళ్లి అక్కడ పర్యటనలు చేయాలని నాగబాబు ఎందుకు సిద్ధమయ్యారనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు, అక్కడ వర్మను టార్గెట్ చేసేందుకే నాగబాబు పిఠాపురం పర్యటన చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత కూటమి సర్కార్లో ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎలాంటి పదవులు దక్కడం లేదు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించిన వర్మ చివరకు ఆ పదవి కూడా దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీని వేడేందుకు ఆయన ఇష్టపడడం లేదు. అందుకే ఆయన కొత్త నినాదం ఎత్తుకున్నారు. అదే ప్రజలే నా బలం, కార్యకర్తే అధినేత. ఈ నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. అంతేకాదు, ప్రతి బుధవారం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వివిధ గ్రామాల్లో కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు పిఠాపురంలో వర్మ వరుస పర్యటనలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే వర్మ పర్యటనల వెనక పెద్ద కథే ఉందని అంటున్నారు. త్వరలోనే మెగా బ్రదర్ నాగబాబును పిఠాపురం ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తారని ప్రచారం సాగుతుంది. అందుకే వర్మ అలర్ట్ అయ్యారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇటీవల పర్యటించారు. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ను తెరిచేందుకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను పిలవలేదు. దాంతో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. జనసేన ఇన్ఛార్జ్ ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకానొక దశలో ఆయనపైకి దూసుకు వెళ్లేందుకు యత్నించారు. వర్మకు పదవి దక్కకుండా చేసిన జనసేన నేతలను పిఠాపురంలో తిరగనిచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చారు. గతంలో వర్మ చెప్పబట్టే జనసేనకు ఓటు వేశామన్న అనుచరులు తమకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని చెప్పారు. దాంతో రిబ్బన్ కటింగ్ చేయకుండానే కార్యక్రమం నుండి మర్రెడ్డి శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయింది. అయితే మర్రెడ్డికి జరిగిన అవమానంపై సీరియస్ గా ఉన్న జనసేన అధినేత అందుకే మెగా బ్రదర్ ను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. మరోవైపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. పిఠాపురంకి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. దాంతో పిఠాపురంలో వర్మ యాక్టివ్ అవుతున్నారు. వరుస పర్యటనలతో దూసుకెళ్తున్నారు. అందుకే మెగా బ్రదర్ టూర్ అంటూ ప్రచారం సాగుతుంది. మొత్తం మీద మెగా బ్రదర్ నాగబాబు పిఠాపురం పర్మనెంట్ గా ఉంటే మాత్రం వర్మకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది.